హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలో స్మృతి రకాల గురించి తెలుసుకుందాం. ఈ స్మృతి రకాలు వచ్చేసి బట్టే స్మృతి, తార్కిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంసర్గ స్మృతి, రెడిస్టిగేటివ్ స్మృతి. ఫస్ట్ వన్ ఈజ్ బట్టే స్మృతి. బట్టే స్మృతి అంటే ఏంటి? ఒక విషయాన్ని యథాతథంగా అర్థంతో సంబంధం లేకుండా, అవగాహన లేకుండా నేర్చుకోవడమే బట్టే స్మృతి. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపించే స్మృతి. బట్టే స్మృతి అంటే ఏదైనా ఒక విషయం అవగాహన లేకుండా, ఎలాంటి ఆ విషయం గురించి యథాతథంగా తెలుసుకోకుండా నేర్చుకోవడమే బట్టే స్మృతి. ఇలాంటి స్మృతి ఎక్కువగా కూడా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఎక్కములు రైమ్స్ అర్థం కాకపోయినా కూడా చదివి అప్పచెప్పుట. చిన్నపిల్లల్లో రైమ్స్ అర్థం తెలుసా? తెలియదు. ఏవి తెలియకున్నా కూడా వాటిని వల్ల వేయడం అంటారు కదా, బట్టి పట్టేస్తారు. దీనినే బట్టి స్మృతి అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ తార్కిక స్మృతి. ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తార్కికంగా ఆలోచన చేసి నేర్చుకుని జ్ఞాపకం ఉంచుకోవడమే తార్కిక స్మృతి. అమూర్త ప్రచాలక దశలో ఎక్కువ కనిపించే స్మృతి వచ్చేసి తార్కిక స్మృతి. తార్కిక స్మృతి అంటే అవగాహన చేసుకొని జ్ఞాపకం ఉంచుకోవడాన్ని తార్కిక స్మృతి అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పిల్లలు తార్కికంగా అంశాలను గుర్తుంచుకొని తిరిగి చెప్పగలగడం. నెక్స్ట్ వన్ ఈస్ స్వల్పకాలిక స్మృతి. ఈ స్వల్పకాలిక స్మృతిని తక్షణ స్మృతి అని కూడా పిలుస్తాము. ఎందుకంటే ఇది చాలా తక్కువ కాలం గుర్తుంటుంది కాబట్టి దీనిని స్వల్పకాలిక స్మృతి అని పిలుస్తాము. ఈ స్మృతిని తక్షణ స్మృతి అని కూడా అంటాము. మనం చూసిన విన్న విషయాలు తక్కువ కాలం గుర్తుంచుకుంటే దానిని స్వల్పకాలిక స్మృతి అంటారు. ఈ స్వల్పకాలిక స్మృతి పరిధి ఎంత ఉంటుంది? 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఈ క్వశ్చన్ అడుగుతారు నాన్న, స్వల్పకాలిక స్మృతి ఎన్ని సెకండ్ల వరకు ఉంటుంది అంటే 30 సెకండ్ల వరకే ఉంటుంది. స్వల్పకాలిక స్మృతికి ఎగ్జాంపుల్, ఫోన్ నెంబర్లు, అనౌన్స్ చేసిన రైలు నెంబర్, ఎక్కే బస్సు నెంబర్, చూసిన విన్న కొన్ని సెకండ్లకే మర్చిపోతాము. ఫోన్ నెంబర్లు కానీ, రైలు నెంబర్ కానీ, బస్సు నెంబర్ కానీ మనం చూస్తాం, కొద్ది కాలంకే అవి మర్చిపోతాం. ఇవన్నీ కూడా స్వల్పకాలిక స్మృతికి ఎగ్జాంపుల్. నెక్స్ట్, దీర్ఘకాలిక స్మృతి. మన అనుభవాలలో కొన్ని విషయాలు దీర్ఘకాలం అంటే జీవితాంతం జ్ఞాపకం ఉంటాయి. దీనిని దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి అంటారు. కొన్ని విషయాలు అనేవి దీర్ఘకాలం గుర్తుంటాయి కాబట్టి వీటిని దీర్ఘకాలిక స్మృతి లేదా ఎప్పటికీ గుర్తుంటాయి కాబట్టి శాశ్వత స్మృతి అని పిలుస్తాము. చలన కౌశలాలన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సైకిల్ తొక్కుట, ఈత కొట్టుట, వ్యక్తిగత విషయాలు గుర్తుంచుకొనుట. వ్యక్తిగత విషయాలంటే మన మ్యారేజ్ డేలు, మన బర్త్డేలు, ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాల కిందకి వస్తాయి. ఇవన్నీ దీర్ఘకాలిక స్మృతికి సంబంధించినవి. నెక్స్ట్, క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం, చేయడం ద్వారా గుర్తుంచుకోవడం. వ్యక్తి కృత్య అనుభవంతో విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం లేదా ప్రయోగపూర్వకంగా ఒక అంశంను గుర్తుపెట్టుకునే స్మృతిని క్రియాత్మక స్మృతి అంటారు. ఏదైనా ఒక ప్రయోగం చేయడం ద్వారా దానిని గుర్తుంచుకున్నట్లయితే దానిని మనం క్రియాత్మక స్మృతి అని పిలుస్తాము. దీనినే యత్నపూర్వక స్మృతి అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పాస్కల్ సూత్రంను ప్రయోగం చేసి గుర్తుపెట్టుకునుట. అంటే ఏదైనా ఒక ప్రయోగం చేయడం ద్వారా లేదా చేయడం ద్వారా నేర్చుకునే స్మృతిని ఏమని పిలుస్తాము? యత్నపూర్వక స్మృతి అని పిలుస్తాము. నెక్స్ట్, నిష్క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి అంటేనేమో ప్రయోగం ద్వారా చేయడం, నిష్క్రియాత్మక అంటే ప్రయోగం లేకుండా చేయడం. ప్రయోగపూర్వకంగా కాకుండా తక్కువ ప్రయత్నాలలో చదవడం లేదా వినడం ద్వారా గుర్తుంచుకోవడం. ప్రయోగం ద్వారా కాకుండా తక్కువ ప్రయత్నాలలో చదవడం లేదా వినడం ద్వారా గుర్తుంచుకునే దానిని ఏమని పిలుస్తాము? నిష్క్రియాత్మక స్మృతి అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, త్రిభుజంలో 3 కోణంలో మొత్తం కొలవకుండానే ఉపాధ్యాయుడు చెప్పినది విని గుర్తుంచుకొనుట. త్రిభుజంలో 3 కొలతలు ఎంత ఉన్నాయో మనం కొలవకుండానే కూడా ఉపాధ్యాయుడు చెప్పిన మాట విని గుర్తుంచుకున్నట్లయితే దానిని మనం ఏమని పిలుస్తాము? నిష్క్రియాత్మక స్మృతి అని పిలుస్తాము.
నెక్స్ట్ సంసర్గ స్మృతి. సంసర్గ స్మృతి అంటే ఏం లేదమ్మా, ఒక అంశాన్ని ఇంకొక అంశంతో పోల్చి నేర్చుకున్నట్లయితే దానిని మనం సంసర్గ స్మృతి అని పిలుస్తాము. ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు దానిని మరో అంశంతో సంధానం లేదా సంసర్గం చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే దానిని మనం సంసర్గ స్మృతి అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, August 15 అనగానే మనకేం గుర్తొస్తుంది? స్వతంత్ర దినోత్సవం గుర్తుకు రావడం. నెక్స్ట్ వన్ ఈస్ రెడెంటిగ్రేటివ్ స్మృతి. అంటే కొన్ని సంకేతాలు, ఉద్దీపనలు చూసినప్పుడు గతంలో వాటి వెనుక మనం పొందిన అనుభూతులు, అనుభవాలు గుర్తుకు వచ్చుట. ఏదైనా ఒక సన్నివేశం చూస్తే అంతకుముందు మనకు జరిగిన అనుభవాలు అవన్నీ కూడా గుర్తు వచ్చినట్లయితే వాటిని ఏమని పిలుస్తామో మనం రెడెంటిగ్రేటివ్ స్మృతి అని కూడా పిలుస్తాము. ఎవరైనా పిల్లలు ఆడుకున్నట్లు కనిపించిందనుకో, మన చిన్ననాటి గుర్తుకు రావడాన్ని ఏమని పిలుస్తామో రెడెంటిగ్రేటివ్ స్మృతి అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇసుకను చూసినప్పుడు చిన్నతనంలో మనం కట్టిన గుజ్జిన గూళ్ళు గుర్తుకు రావడం. అంటే ఇప్పుడు జరిగేది ఏదన్నా చూస్తే మనకు గతం గుర్తుకు రావడాన్ని ఏమని పిలుస్తామో రెడెంటిగ్రేటివ్ స్మృతి అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి. పరిసరాల నుండి ఒక ఉద్దీపన భౌతికంగా తొలగినప్పటికీ అది వ్యక్తి ధారణలో సుమారుగా 1 లేదా 2 సెకన్ల వరకు మిగిలే ఉంటుంది. దానిని సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి అంటారు. ఏదైనా ఒక ఉద్దీపన మన నుండి భౌతికంగా తొలగినప్పటికీ కూడా దానికి సంబంధించిన కొన్నైనా కూడా కొన్ని సెకన్ల వరకు గుర్తుంటే దానిని సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెల్ ఫోన్ నెంబర్ను చూసిన వెంటనే మర్చిపోవుట. ఆ నెంబర్ మర్చిపోయినా కూడా దానికి సంబంధించింది ఎంతో కొంత కొన్ని సెకన్ల వరకు గుర్తుంటుంది. దానినే సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి అని పిలుస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.